ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇది కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు కేవలము నీ కుటుంబం కొరకు, నీ బంధువుల కొరకు మాత్రమే ప్రార్థన చేసేటువంటి స్థితిలో ఉంటున్నావా? లేదా దేవుని ఇంకనూ ఎరగినటువంటి అనేక మంది అన్ని జనులైనటువంటి ప్రజలు అకాల మరణాలతోటి నరకాగ్ని గుండానికి పీడవబడుతున్నటువంటి పరిస్థితుల్లో వారి కొరకు, వారిని రక్షింపబడు నిమిత్తం వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒకవేళ అటు రీతిగా ఇంతవరకు నువ్వు ప్రార్థన చేయకపోయి ఉన్నట్లయితే ఈ దినము దేవుడు ఒక అబ్రహాము జీవితం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో భయంకరమైనటువంటి పాపము ఏలుబడి అవుతున్నటువంటి క్రమంలో అబ్రహాం అడిగాడు తన అన్న కొడుకైనటువంటి లోతు కుటుంబాన్ని బట్టి, అయ్యా 100 మంది ఉంటే ఆ ప్రాంతాన్ని రక్షిస్తావా? 50 మంది ఉంటే, 10 మంది ఉంటే, 2 ఉంటే, కనీసం ఒక్కరుంటేనే కానీ రక్షిస్తావా అని దేవుణ్ణి వెంబడించి మరి దేవుణ్ణి అడిగినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకొరకే ఒక్క లోతుని ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి దేవుడు లోతు కుటుంబాన్ని సంరక్షించినటువంటి వాడిగా ఉన్నాడు. భయంకరమైనటువంటి అగ్ని గంధకాల ద్వారా ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతము కాల్చివేయబడింది. నేటికి ఆ ప్రాంతాలను మనం చూసినట్లయితే కనీసం గడ్డి కూడా మొలవనటువంటి బూడిదైపోయినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తాం. ఇంకనూ కూడాను ఆ యొక్క గంధకము మరి మండుచున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాము. మరి ఇటువంటి పరిస్థితులను చూస్తున్నటువంటి క్రమంలో మరి ఆ యొక్క నిత్య నరకాగ్ని గుండం ఏ రీతిగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. అగ్ని ఆరదు, పురుగు చావదు, నిరంతరం మండుతూనే ఉంటుంది. ఆ యొక్క నిరంతరం మండేటువంటి ఆ యొక్క కొలిమిలో ఎంతమంది మరి దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఆ యొక్క నరకాగ్ని గుండానికి ఎడవబడుతున్నారు. మరి వారిని గురించి నువ్వు భారం కలిగి ఉన్నావా? వారిని గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావా? వారిని గురించి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఈ భూమి మీద మరి అగ్ని గంధకాలు కురవబడితేనే బూడిదగా మారిపోయి నేటికి కూడా గడ్డి పరకు కూడా మొలవలేనటువంటి స్థితి. మరి అలాంటిది కొన్ని యుగాలు కూడాను అక్కడ అగ్ని ఆరకుండా, పురుగు చావకుండా నిత్యము కాలుతూనే ఉంటుందంట. అది ఇంకా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఒక అబ్రహాము ప్రార్థన తన అన్న కుమారుడైనటువంటి లోతు కుటుంబాన్ని సంరక్షించింది. నీ ప్రార్థన ద్వారా మరి అనేకులు దేవుడు సంరక్షించాలని ఆలోచన చేస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంతవరకు నీ ప్రార్థన కేవలం నీ కుటుంబం కొరకు మాత్రమే అయి ఉన్నట్లయితే నీవు కూడా ప్రార్థన చేయి. ఒక అబ్రహాములాగా నశించిన నరకాగ్ని గుండానికి ఈడవబడుతూ ఆకస్మిక మరణాల ద్వారా ఎంతమంది దేవుని ఎరగనటువంటి ప్రజలు ఆ రీతిగా నరకాగ్ని గుండానికి ఈడవబడుతున్నారో అటు రీతిగా మరి జరగకూడదు అని అంటే గనక, వారు కూడా నిత్య రక్షణని వారు పొందుకోవాలని అంటే గనక వారి కొరకు ప్రార్థన చేయి, వారి కొరకు సువార్త ప్రకటించు, వారి కొరకు కన్నీరు కార్చు, వారి కొరకు అంగలార్చు. నీ ఒక్కరి ప్రార్థన ద్వారా కొంతమంది అయినా కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి వారిగా ఉంటారు. నిత్య నరకాగ్ని గుండం నుండి తప్పింపబడేటువంటి వారిగా ఉంటారు. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని విశ్వసించగలిగినట్లయితే కనుక ఇప్పుడే మోకరిల్లు ప్రార్థన చేయి. దేవా, నేను నా కుటుంబం మాత్రమే కాదయ్యా, ఇంకా నువ్వు దేవుని ఎరిగినటువంటి అనేక మంది ప్రజలు ఉన్నారయ్యా, వారు అనేక మంది మరణిస్తూ ఉన్నారయ్యా నిన్ను ఎరుగకే. అటు వారందరినీ కూడా సంరక్షించయ్యా, అటు వారందరినీ రక్షించయ్యా. నీవే దేవుడని ఎరిగినట్లు, వారు నీ తట్టు తిరిగినట్లు, నీ ఎదుట మోకరిల్లినట్లు కృప చూపించండి అయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే నిశ్చయముగా నీ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు వారి యొక్క జీవితాలను నిశ్చయంగా రక్షించి నిత్య జీవరాజ్యానికి ఆయన తీసుకుని వెళ్ళేటువంటి వాడిగా ఉంటాడు. అటి కృప దేవుడినికి దయచేయనుగాక. ఆమెన్.